ప్రజా సమస్యలు దగ్గర నుండి చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపడం కోసం మార్నింగ్ వాక్ చేస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంతో పాటుగా పొనకల గ్రామంలో ఎమ్మెల్యే వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కాలనీలోని మురుగునీటి కాలువలు ఏర్పాటు చేస్తామన్నారు. సీసీ రోడ్లు లేక బురదలో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని సీసీ రోడ్లు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేరుగా తనకు ఫోన్లో సంప్రదించాలని తెలిపారు ఎమ్మెల్యే. తను కూడా నిరుపేద కుటుంబం నుంచే వచ్చానని, పేదల సమస్యలు తనకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం కృషి చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని అన్నారు. జన్నారం మరియు పొనకల్లో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఈ మార్నింగ్ వాక్లో అనేక రకాల సమస్యలను గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా నేను ఏ రూట్కి అయితే మార్నింగ్ వాక్ చేశానో ఆ రూట్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేకపోవడం, అంటే పిచ్చి ముక్కలు అంతే చాలా సంవత్సరాల క్రితం కట్టిన చిన్న చిన్న నాలుగు ఉండడంతో పాటు అదేవిధంగా చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు. నేను పొనకలు కావచ్చు, జన్నారం కావచ్చు, ఓల్డ్ పొనకలు కావచ్చు, ప్రతి వాడవాడని కూడా తిరిగి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళకి ఇళ్ళని కూడా గుర్తించడం అనేది జరిగింది. నిజంగా అట్లాంటి పేదవాళ్ళకు కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనం ఇల్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇల్లు లాని పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా చాలా ఇళ్ళపై నుంచి కరెంట్ వెళ్తుంది. అదేవిధంగా పాత ఐరన్ పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము జన్నారం ఏరియాలో వెళ్ళినాం. ఆ ఏరియాలో అయితే అసలు సీసీ రోడ్లే లేవు. ఏదైతే జన్నారం ఆ ఏరియాలో మొత్తం కూడా నూతనంగా సీసీ రోడ్లు వేస్తాం. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి